ఈసారి ఓటు వెంకటరమణ గారా, ఆయనే ప్రెసిడెంట్. నేనైతే సూర్యబాబుకే సపోర్ట్ చేస్తాను రా. ఆయనే ఈ మార్కెట్ బాగా చూసుకోగలరు. ఏమంటారా? నాకైతే సూర్యబాబు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందిరా. సూర్యగాడికి 5 ఓట్లు, వెంకటరమణ గారికి 5 ఓట్లు వచ్చాయిరా. అడుగో సీన్గాడు వస్తున్నాడు. ఆడు ఎవరికి ఓటేస్తే ఆడే మార్కెట్ ప్రెసిడెంట్. ఎరా సీన్గా, ఇంతకీ నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? ఇంకెవరికే? మా సూర్యబాబుకే. మన మార్కెట్ మనిషి చూస్తాడు. మన సూర్యబాబుకే నా ఓటు. రే సీను, నీ ఒక్క ఓటుతో సూర్యబాబు ప్రెసిడెంట్ అయిపోయాడురా. నా సపోర్ట్తో ప్రెసిడెంట్ చేయడమే కాదు బాబాయ్, రేపు ఎలక్షన్లో ఎమ్మెల్యేని కూడా నేనే గెలిపిస్తాను. రేయ్, ఎమ్మెల్యేని చేయడం అంటే ప్రెసిడెంట్ చేసినంత ఈజీ కదరా సీనా. దానికి ఓటక్కు ఉండాలా. ఇంతకీ నీకు ఓటక్కు ఉందా? ఓటక్కేడు బాబాయ్, నాకు ఆధార్ కార్డు ఉంది కదా. చూడరా సీను, ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎన్నుకోవాలంటే ఓటక్కు ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలి. ఇంతకీ ఓటర్ కార్డు ఎలా నమోదు చేసుకోవాలి బాబాయ్? మేం చెప్తాం శ్రీను. చెప్పండి అమ్మా. చూడు సీను, ప్రతి గ్రామ వార్డు స్థాయిలో మనకి బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. వారికి మన వద్ద ఉన్న ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేదా టీసీ వంటి ప్రూఫ్లతో కొత్త ఓటర్ దరఖాస్తు ఫామ్ని అంటే ఫామ్ 6ని జత చేసి వారికి అందిస్తే వారు మనకి కొత్త ఓటుని నమోదు చేసి కొత్త ఓటర్ కార్డుని మనకి అందజేస్తారు. అంతేకాదు శ్రీను, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కూడా మనకు ఓటర్ హెల్ప్ లైన్, ఎన్విఎస్పి పోర్టల్, గరుడ లాంటి ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా అతి సులభంగా ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించారు. మన ఓటర్ కార్డ్ని మొబైల్ నెంబర్ ద్వారా, ఎపిక్ నెంబర్ ద్వారా కూడా మన మొబైల్లో మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే మేడం, ఇప్పుడే బిఎల్ఓని కలిసి నా ఓటు నేను నమోదు చేసుకుంటాను మేడం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిసెంబర్ 9వ తారీఖులోపు మీ ఓటుని నమోదు చేసుకోండి. ఓటు హక్కుని వినియోగించుకుందాం, బంగారు భవిష్యత్తుని నిర్మించుకుందాం.